ప్రేమగల తండ్రి, మహోన్నతుడైన దేవ, భూమి ఆకాశములకు సృష్టిగతమైన యేసు ప్రభువా, ఈ యొక్క పరిశుద్ధ పునరుద్ధాన దినమందు మా ప్రభు రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసు ప్రభువారి పరిశుద్ధమైన నామములో మీ నివాస స్థలమైన తేజోమయ నిలిచిన పరిశుద్ధాలయములో చేరి నాయన మిమ్మల్ని స్తుతించి పూజించడానికి మాకు ఇచ్చిన సమయం కొరకు వందనాలు. రాత్రంతా కాపాడి మరొక నూతన దినాన్ని మా జీవితంలో అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఆయన మరి యొక్క దినమంతటి కొరకై నాయన మీ యొక్క మాటలను మాకు ప్రసాదించండి. మీ వాక్యము వెల్లడెగుడు తోడని వెలుగు కలుగుచున్నది కనుక చీకట్లో ఉన్నవారు ఆశ్చర్యకరమైన నీ వెలుగులోకి రావడానికి మీరే సహాయం చేయమని యేసు ప్రభువు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని మహిమా మందిరం, దేవుని మహిమా మందిరం, యాజకుల ఆరాధనాలయం, యాజకుల ఆరాధనాలయం, దేవుని మహిమా మందిరం, దేవుని మహిమా మందిరం. అది ఏ మరియా గొల్గొత కొండయు, అది ఏ మరియా గొల్గొత కొండయు, ఇస్సాకు బలియార్పణ స్థలమును, అది ఏ మరియా గొల్గొత కొండయు, ఇస్సాకు బలియార్పణ స్థలమును, యెబూసి యెరూషలేమదే, యెబూసి యెరూషలేమదే, దేవుని మహిమా మందిరం, దేవుని మహిమా మందిరం. యాకోబు బలిష్ఠుని నివాసమదియే, యాకోబు బలిష్ఠుని నివాసమదియే, ఆ స్థలమెంతో భీతి గొల్పునది. యాకోబు బలిష్ఠుని నివాసమదియే, ఆ స్థలమెంతో భీతి గొల్పునది. పరలోకపు గవినీయదే, పరలోకపు గవినీయదే, దేవుని మహిమా మందిరం, దేవుని మహిమా మందిరం. యాజకుల ఆరాధనాలయం, యాజకుల ఆరాధనాలయం, దేవుని మహిమా మందిరం, దేవుని మహిమా మందిరం. దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈ దినము దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్య భాగము యావేలు గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనం. సియోను జనులారా, ఉత్సాహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును, వాన కురిపించును. పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. దేవుడు తన ప్రజలైన వారు పాపము నుండి విడిపించబడి, పాపము నుంచి మరలించబడి
దేవుని వైపు తిరిగినప్పుడు ఆయన తొలకరి వర్షమును కడవరి వర్షమును ఆయన దేవుడిచ్చేవాడుగా ఉన్నాడు. మరి తన ప్రజల పాపమును బట్టి, వారి యొక్క అక్రమ క్రియలను బట్టి మరి వర్షం ఆగిపోయింది, పంటలు పండలేదు. విధంగా మరి ఎంతో నష్టం జరుగుతూ వచ్చింది. అయితే తిరిగి దేవుని యొక్క బిడ్డలు ఆయన వైపు తిరిగినప్పుడు దేవుడు దాని కాలమందు తొలకరి వర్షమును కడవరి వర్షమును కురిపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు మనం ఈ భూమి మీద జీవించడానికి, మన పంటలు మంచిగా పండడానికి వర్షం అనేది అవసరం. ఆ వర్షము దేని కాలమందు అది వర్షం పడాలంటే ఆ వర్షమును పంపించే దేవుడే. అయితే మనం ఏ విధంగా ఉండాలి? దేవుడు తన కార్యము చేయాలంటే ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 13వ వచనములో దేవుడు ఈ విధంగా జ్ఞాపం చేస్తున్నాడు. కాబట్టి మీ పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన సేవించవలెను. నేడు నేను మీకు ఇచ్చే ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినిన యెడల మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను కడవరి వానను దాని కాలమున కురిపించేదను. అందువలన నీవు నీ ధాన్యమును, నీ ద్రాక్షరసమును, నీ నూనెను కూర్చుకొందువు. కనుక దేవుణ్ణి మనం ప్రేమించి ఆయన ఆజ్ఞలు జాగ్రత్తగా అనుసరించి పాటించినప్పుడు, ఆయన వాక్యానికి, ఆయన మాటలకు విధేయత చూపించినప్పుడు ఆయన దాని కాలమందు వర్షమును కురిపించేవాడిగా ఉన్నాడు. కాబట్టి మనకు కావలసింది ఏంటంటే విధేయత. దేవునికి, ఆయన వాక్యానికి ఎవరైతే విధేయత చూపిస్తారో ఆ దేశములో తొలకరి వర్షము కడవరి వర్షము దాని కాలమందు దేవుడు కురిపించేవాడుగా ఉన్నాడు. రెండవదిగా ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనములో వారు రండి, మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందము. ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమున కురిపించువాడు కదా. నిర్ణయించబడిన కోతకాలపు వారములను ఆయన మనకు రప్పించనని తన మనసులో అనుకొనరు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమున కురిపించేవాడు. మానవుని యొక్క పాపములు కాలమును తప్పిస్తూ వచ్చాయి. ఏ కాలంలో ఏమి జరగాలో అది జరగకుండా మన పాపాలే కారణమయ్యాయి. అందుకని 25వ వచనములో మీ దోషములు వాటి క్రమమును తప్పించెను, మీకు మేలు కలగకుండుటకు మీ పాపములే కారణము. కాబట్టి మనం అనుకుంటాం పంటలన్నీ బాగా పండాయి, మంచిగా దాన్ని కోసుకుందాం అనే టయానికి వర్షం పడుతుంది. ఎందుకనంటే నీ దోషములు, మనుషుల దోషాలు, మనుషుల పాపాలు వాటి క్రమాన్ని తప్పించాయి. అయితే నువ్వు దేవుని యందు తిరిగి భయభక్తులు కలిగి ఉంటే దేని కాలమందు అది జరిగినట్లుగా దేవుడు చేసేవాడు. మూడవదిగా యాబేలు గ్రంథం 2వ అధ్యాయము 23వ వచనములో
సియోను జనులారా ఉత్సాహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. దేవుని యందు మనం సంతోషించినప్పుడు ఆయన తన నీతిని బట్టి తొలకరి వర్షము మనకి ఇచ్చేవాడు. దేవుని యందు మనం సంతోషించాలి. కాబట్టి మొదటిగా దేవుని మాటలకు విధేయత చూపించాలి. రెండవదిగా భయభక్తులు కలిగి ఉండాలి. మూడవదిగా దేవుని యందు మనము సంతోషించాలి. ఆ విధంగా మనము దేవుని యందు ఆనందించినప్పుడు ఆయనే దాని కాలమందు తొలకరి వర్షమును కడవరి వర్షమును కురిపించి మన ధాన్య ద్రాక్షరసములు అభివృద్ధి అయినట్లుగా దేవుడే సహాయం చేస్తాడు. ఆ విధంగా దేవుడు సహాయం చేయను గాక. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమందు కురిపించేవాడు అయితే మేము మీ ఆజ్ఞలకు విధేయత చూపించాలని మాట్లాడుతూ వచ్చారు. మీ యందు భయభక్తులు కలిగి ఉండాలని, మీ యందు సంతోషించాలని మాతో మాట్లాడుతూ వచ్చారు. ఆ విధంగా మేము జీవించినప్పుడు పంటలకు ఏ నష్టం రాకుండా ప్రభా నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితను అనిపిస్తామని చెప్పిన ఆ వాగ్దానమును నెరవేర్చేవాడుగా ఉన్నారు. జ్ఞాపకం చేసుకోండి. ఈ దినమంతట్లో నడిపించండి. మా దేశము, మా రాష్ట్రము, గ్రామ ప్రజలు, అధికారులు, అనారోగ్యంగా ఉన్న వారిని స్వస్థపరచండి. దేశంలో ఉన్న వాళ్ళని, చదువుకున్న వాళ్ళని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినమందు జరిగే ఆరాధన అంతట్లో సహాయం చేయండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము మనందరకు ఈ రోజంతా తోడైండి కాపాడును గాక. ఆమేన్.